నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కోసం కాంగ్రెస్ కోర్ కమిటీ ఈ నెల 9న ఢిల్లీలో సమావేశం కానుంది. కోర్ కమిటీ సభ్యులైన సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ భేటీకి హాజరు కానున్నారు. నామినేషన్ల గడువు ఈ నెల 10న ముగియనుండగా ఆ లోపు అభ్యర్థుల ప్రకటన, నామినేషన్ల దాఖలు ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర కోర్ కమిటీ నివేదించే అభ్యర్థుల జాబితాను పరిశీలించిన తర్వాత ఏఐసీసీ అధికారికంగా అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తోంది. తెలంగాణలో 5 ఎమ్మెల్సీలకు ఈ నెలాఖరుతో గడువు ముగియనుంది. ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా బీఆర్ఎస్కు 1, కాంగ్రెస్కు 4 దక్కే అవకాశం ఉంది. అయితే పొత్తులో భాగంగా 1 తమకు ఇవ్వాలని సిపిఐ కోరుతోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ చెప్పారు. ఈ అంశంపై ఏఐసీసీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ పదవులను ఆశిస్తున్న వారి జాబితాను మీనాక్షి నటరాజన్కు అందజేసినట్లు వివరించారు. కేంద్రం వద్ద పెండింగ్ ఉన్న పనులకు ఆమోదం, నిధులు రాబట్టే దిశలో తెలంగాణ సర్కారు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ మేరకు ప్రజాభవన్లో రేపు అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం ఏర్పాటు చేసింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగే ఈ భేటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరు కానున్నారు. ఈ సమావేశానికి రావాలని కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు భట్టి విక్రమార్క స్వయంగా ఫోన్ చేసి పిలిచారు. అందరు ఎంపీలు కలిసి కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన బకాయిలను సాధించడం సహా పెండింగ్ పనులకు అనుమతులు తీసుకురావాలనే లక్ష్యంతో ఈ భేటీ ఏర్పాటు చేసినట్లు భట్టి తెలిపారు. తెలంగాణలో 21 మంది ఐపీఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన అధికారుల్లో 1 అడిషనల్ డీజీ, 2 ఐజీపీలు, 2 డీఐజీలు, 14 మంది ఎస్పీలు, 2 నాన్ క్యాడర్ ఎస్పీలు ఉన్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్గా సన్ప్రీత్ సింగ్ను నియమించిన ప్రభుత్వం కరీంనగర్ పోలీస్ కమిషనర్గా గౌసాలంకు బాధ్యతలు అప్పగించింది. నిజామాబాద్ సిపిగా సాయి చైతన్య, రామగుండం సిపిగా అంబర్ కిషోర్జా, ఇంటెలిజెన్స్ ఎస్పీగా సింధు శర్మను నియమించారు. హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీగా శిల్పవల్లి, ఎస్ఐబి ఎస్పీగా సాయి శేఖర్కు బాధ్యతలు అప్పగించారు. తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఆర్టీసీ ఉద్యోగులకు డిఏను 2.5% పెంచుతున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ పెంపుతో ఆర్టీసీపై ప్రతి నెల 3.6 కోట్ల భారం పడుతుందని మంత్రి వివరించారు. మహాలక్ష్మి పథకం ప్రారంభించిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో మహిళలు 150 కోట్ల సార్లు ఉచితంగా ప్రయాణం చేశారని, దాదాపు 5,000 కోట్ల విలువైన ప్రయాణాలు ఉచితంగా చేశారని మంత్రి వెల్లడించారు. ప్రతిరోజు దాదాపు 14 లక్షల మహిళలు అదనంగా ప్రయాణం చేస్తున్నారని తెలిపారు. మహిళా ప్రయాణికులు పెరిగినందున మహిళా సమైక్య సంఘాలతో 600 బస్సులు కొనిపించి వాటిని ఆర్టీసీకి అద్దెకు ఇచ్చే విధంగా పథకాన్ని రూపొందించినట్టు పొన్నం తెలిపారు. ఇందులో భాగంగా రేపు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని 150 బస్సులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తొలిసారిగా ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాను తయారు చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి లోకేష్ వెల్లడించారు. త్వరలోనే ఉపాధ్యాయ బదిలీ చట్టాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు శాసనసభలో తెలిపారు. వచ్చే కేబినెట్లో ఈ చట్టంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రతి పంచాయతీకి మోడల్ స్కూల్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్న లోకేష్, ఈ సంస్కరణలతో దేశం ఏపీ మోడల్ అనుసరించాలన్నది తమ లక్ష్యమని స్పష్టం చేశారు. సిబిఎస్ఈ విధానాన్ని 3 ఏళ్ల పాటు వాయిదా వేసి ఉపాధ్యాయులకు పూర్తి స్థాయిలో శిక్షణ ఇప్పించాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఫ్రీ హోల్డ్ 22A సంబంధించిన సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఫ్రీ హోల్డ్ 22A భూములపై మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. వైసీపీ హయాంలో ఫ్రీ హోల్డ్ భూముల పేరిట పెద్ద కుంభకోణం చేశారన్న మంత్రి అన్ని అంశాలపై విచారణ జరుగుతోందని తెలిపారు. విశాఖలో టీడీఆర్ బాండ్ల అక్రమాలపై విజిలెన్స్ సిఐడి విచారణ జరుగుతోందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తణుకులో 63 కోట్ల విలువ ఉన్న భూమికి 754 కోట్ల విలువైన బాండ్లు జారీ చేశారని వివరించారు. ఇలా గత ప్రభుత్వంలో టీడీఆర్ బాండ్లలో భారీగా అవకతవకలు జరిగాయన్న నారాయణ, విశాఖ, తణుకు, తిరుపతిలో అక్రమంగా కోట్ల విలువైన బాండ్లు జారీ చేశారని తెలిపారు. 3 నెలల్లోగా టీడీఆర్ బాండ్ల అక్రమాలపై పూర్తి స్పష్టత ఇస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు.
ఏపీలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన నేత కొణిదెల నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. నాగబాబు అభ్యర్థిత్వాన్ని మంత్రి నారా లోకేష్, టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు బలపరిచారు. నామినేషన్ దాఖలు కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్, జనసేన నేతలు కొణతాల రామకృష్ణ, బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. రిటర్నింగ్ అధికారి వనితారాణికి నామినేషన్ పత్రాలను నాగబాబు అందజేశారు. సాధారణ బడ్జెట్పై శాసన మండలిలో జరిగిన చర్చలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 సహా కీలక హామీలకు నిధులు కేటాయింపులు లేకపోవడం దారుణమని విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. కరెంటు ఛార్జీలు పెంచబోమని చెబుతూనే ట్రూ-అప్ ఛార్జీలు విధించారని విమర్శించారు. బొత్స వ్యాఖ్యలను మంత్రి అచ్చెన్నాయుడు ఖండించారు. వైసీపీ హయాంలో 10 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారన్న అచ్చెన్నాయుడు ట్రూ-అప్ ఛార్జీల భారం కూడా వారి పాపమేనని మండిపడ్డారు. అయితే సభలో తనకు తరచూ అవాంతరాలు సృష్టిస్తున్నారని, వాస్తవ విరుద్ధమైన బడ్జెట్ను తీసుకురావడానికి నిరసనగా వాకౌట్ చేస్తున్నట్లు బొత్స వైసీపీ సభ్యులతో కలిసి బయటకు వెళ్లిపోయారు. వైసీపీ తీరుపై అచ్చెన్నాయుడు మండిపడ్డారు. సభకు తప్పుడు సమాచారం ఇస్తూ అధికార పక్షంపై ఎదురుదాడి చేయడం వైసీపీకి అలవాటుగా మారిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ హయాంలో కరెంటు ఛార్జీలు పెంచబోమని స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గ పరిధిలోని గోరకల్లు రిజర్వాయర్ పనులను ప్రీ క్లోజర్ చేసి వైసీపీ ప్రభుత్వం రాయలసీమకు తీరని ద్రోహం చేసిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. గోరకల్లు రిజర్వాయర్ పనులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన నిమ్మల 2014-19లో నాటి టీడీపీ ప్రభుత్వం గోరకల్లు రిజర్వాయర్ పనుల కోసం 110 కోట్లు కేటాయించిందన్నారు. తరువాత జగన్ హయాంలో నిధులు ఇవ్వక ప్రీ క్లోజర్ చేశారని తెలిపారు. గోరకల్లు రిజర్వాయర్ నిండితేనే కడప, పులివెందులకు కూడా నీరందుతుందని, అయినా పట్టించుకొని జగన్ పనులు ప్రీ క్లోజర్ చేస్తూ రాబోయే 5 ఏళ్లు కూడా పనులు చేయడానికి వీలు లేకుండా చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చాక గోరకల్లు రిజర్వాయర్లో అత్యవసర పనుల కోసం 99 కోట్లు ప్రతిపాదించామని, మరో 1,02,00,000 రూపాయలతో నిర్వహణ పనులు చేపట్టామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్రమైన జ్వరం ఉండటం సహా చేతికి క్యాన్యులా పెట్టుకుని మరీ అసెంబ్లీకి రావడం పట్ల పలువురు సభ్యులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గోరకల్లు రిజర్వాయర్ రక్షణ గోడ నిర్మాణంపై శాసనసభలో రామానాయుడు సమాధానమిచ్చిన అనంతరం విశ్రాంతి తీసుకోవాలంటూ మంత్రి లోకేష్, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, బీజేపీ సభ్యుడు విష్ణుకుమార్ రాజు కోరారు. అంతకుముందు అసెంబ్లీ ఆవరణలో మంత్రి నిమ్మలతో మాట్లాడిన లోకేష్ తగిన విశ్రాంతి తీసుకోకపోతే అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయిస్తానంటూ సరదాగా సంభాషించారు. మున్సిపాలిటీలో పనిచేసే అవుట్సోర్సింగ్ శానిటేషన్ ఉద్యోగుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. పట్టణాల పరిశుభ్రతలో శానిటేషన్ సిబ్బంది పాత్ర అత్యంత కీలకమన్న బండి సంజయ్ ఎన్నో ఏళ్ల నుంచి వేతనాలు పెంచాలని కోరుతున్నా వారిని పట్టించుకోవటం లేదని విమర్శించారు. మున్సిపల్ డ్రైవర్లు, వర్క్ ఇన్స్పెక్టర్లకు చెల్లిస్తున్న వేతనాలను తగ్గిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం దుర్మార్గమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఏటా పెరిగే నిత్యావసర ధరలు, ఇతర ఖర్చులను దృష్టిలో ఉంచుకొని ఉద్యోగుల జీతభత్యాలను పెంచాల్సి ఉండగా కోత విధించటం ఏంటని నిలదీశారు. ఇప్పటి వరకు శానిటరీ ఇన్స్పెక్టర్లకు 22,000 చెల్లిస్తుండగా ఆ వేతనాన్ని 16,000కు తగ్గించడంపై సంజయ్ మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చి ఇప్పుడు అందుకు భిన్నంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని బండి సంజయ్ ప్రశ్నించారు. కుల సంఘాల సమాఖ్యలకు ప్రభుత్వ భూమి కేటాయించడాన్ని సవాలు చేస్తూ వేసిన పిటిషన్లపై విచారణను తెలంగాణ హైకోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది. శేరిలింగంపల్లి మండలం ఖానామెట్లో విలువైన స్థలాలను కుల సంఘాల సమాఖ్య భవనాలకు ఇచ్చారని దాఖలైన పిటిషన్లపై విచారణ జరిగింది. ఈ విచారణలో కమ్మవారి సేవా సంఘాల సమాఖ్యకు 5 ఎకరాలు, విశ్వబలిజ, కాపు, తెలగ సంఘాల సమాఖ్యకు 6.35 ఎకరాలను నిబంధనలకు విరుద్ధంగా కేటాయించారని పిటిషనర్ కోర్టును కోరారు. ఆయా జీవోలను రద్దు చేయాలన్నారు. ఈ వాదనలు విన్న కోర్టు కేటాయించిన భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదన్న మధ్యంతర ఉత్తర్వులు పొడిగిస్తూ తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. హిందీ భాషను బలవంతంగా రుద్దితే ఊరుకునేది లేదని తమిళనాడు ప్రభుత్వం తీవ్ర విమర్శలు చేస్తున్న వేళ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. తొలుత వైద్యం, ఇంజనీరింగ్ కోర్సులను తమిళంలో ప్రవేశపెట్టాలని తమిళనాడు సీఎం స్టాలిన్కు అమిత్ షా సూచించారు. హిందీని రుద్దరాదంటున్న డీఎంకే సర్కార్ తమిళ భాష కోసం చేసిందేమీ లేదని కేంద్ర హోంమంత్రి విమర్శించారు. వాస్తవానికి ప్రాంతీయ భాషల కోసం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రం ఎంతో చేసిందని వివరించారు. యూపీఎస్సీ సహా అనేక పోటీ పరీక్షలను ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలన్న నిర్ణయాన్ని
మోదీ సర్కార్ తీసుకుందని అమిత్ షా గుర్తు చేశారు. తమిళనాడులో సిఐఎస్ఎఫ్ 56వ రైజింగ్ డే వేడుకల్లో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి ఇప్పుడు సిఐఎస్ఎఫ్ అభ్యర్థులు తమిళం సహా వారి ప్రాంతీయ భాషల్లోనే పరీక్షలు రాస్తున్నారని తెలిపారు. తమిళనాడులో వైద్య, ఇంజనీరింగ్ కోర్సులు తమిళంలో ప్రారంభిస్తే విద్యార్థులకు మేలు జరుగుతుందని హోంమంత్రి సూచించారు. భారతీయ సాంస్కృతిక స్రవంతిని బలోపేతం చేయడంలో తమిళ సంస్కృతి కీలక పాత్ర పోషించిందని అమిత్ షా తెలిపారు. 2008 ముంబై ఉగ్రదాడుల నిందితుడు తహవూర్ రాణాను భారత్కు తీసుకొచ్చేందుకు మార్గం సుగమమైంది. ఈ మేరకు భారత్కు అప్పగించవద్దంటూ తహవూర్ రాణా దాఖలు చేసిన అత్యవసర పిటిషన్ను అమెరికా సుప్రీంకోర్టు కొట్టేసింది. పాకిస్తాన్కు చెందిన ముస్లింను కావున భారత్ తనను హింసిస్తుందన్న రాణా ఇది అమెరికా చట్టాలకు, ఐరాస నిబంధనలను ఉల్లంఘనే అవుతుందని అమెరికా సుప్రీంకోర్టుకు రాణా విన్నవించాడు. భారత్లో తనకు మరణశిక్ష విధించే అవకాశం ఉందని తెలిపాడు. అనేకసార్లు గుండెపోట్లకు గురైన తనకు పార్కిన్సన్ వ్యాధి, మూత్రాశయ క్యాన్సర్, ఉబ్బసం వంటి ప్రాణాంతక రోగాలు ఉన్నాయని వివరించాడు. అన్ని అంశాలను పరిశీలించిన కోర్టు అతడి పిటిషన్ కొట్టేసింది. రాణాను అప్పగించాలని భారత్ ఎప్పటినుంచో కోరుతుండగా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా అందుకు అంగీకరించారు. అయితే తనను భారత్కు అప్పగించరాదంటూ రాణా అమెరికా సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన అమెరికా సుప్రీంకోర్టు దాన్ని తోసిపుచ్చింది. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో పేలకుండా ఉన్న రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు కలకలం రేపింది. అత్యంత రద్దీగా ఉండే గార్ డొనార్డ్ రైల్వే స్టేషన్లోని పట్టాల పక్కన భూగర్భ పనులు చేస్తుండగా కార్మికులకు పేలని బాంబు కనిపించింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది బాంబు స్క్వాడ్ టీంలను పిలిపించారు. ఆ బాంబు రెండో ప్రపంచ యుద్ధం నాటిదని వారు నిర్ధారించారు. బాంబు వల్ల లండన్, ప్యారిస్ మార్గంలో ప్రయాణించే రైళ్ల రాకపోకలు నిలిపివేశారు. ప్రయాణికులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించారు.